రైతులు మరి అధికారుల మీద దాడి చేసిందని ఏదైతే కుట్రపన్ని అరెస్ట్ చేయడం జరిగిందో మరి స్వయాన కలెక్టర్ గారే చెప్పారు, ఇది దాడి కాదు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళినాం, అక్కడ చిన్న తోపులాట జరిగిందని స్వయాన కలెక్టర్ గారే ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వం ఇవాళ మరి అనవసరంగా రైతుల భూములు గుంజుకోవాలని ఉద్దేశంతో మరి అక్కడ జరిగినటువంటి సంఘటనను ఏదో భూతద్దంలో పెట్టి పెద్దగా చేసి అధికారుల మీద దాడి జరిగిందని చెప్పి దాదాపు ఒక 55 మందిని పట్టుకురావడం, అందులో విచారణ పేరు మీద మరి నిన్న రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మరి మిగతా వారిని విచారిస్తున్నామన్నారు. ఈ క్రమంలో మరి అక్కడ గతంలో పనిచేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు కూడా కుట్ర ఉందని వారిని అలా అన్యాయంగా ఇవాళ పొద్దున 5:30 ప్రాంతంలో పోయి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల 5 సంవత్సరాలు అక్కడ శాసనసభ్యునిగా పనిచేసిన సందర్భాల్లో మరి అక్కడ ఎవరికైనా రైతులకు కష్టాలు వచ్చినా మరి ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా తప్పకుండా ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. మీరు ఫోన్ డేటా కాల్ తీసినాము, అక్కడ ఉన్న నాయకుడు 42 సార్లు మాట్లాడిండు, ఇందులో మీ పాత్ర కూడా ఉందని ఏదో కుట్ర పన్ని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసి వాళ్ళు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ చేయనికే అన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం దీన్ని నిజంగా కూడా ఖండిస్తున్నాం. ప్రజలు గమనించాలి, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినాయా? స్వయాన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఉంటుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు అనేటివి 5 సంవత్సరాలకు వస్తుంటాయి, మారుతుంటాయి, పోతుంటాయి. కానీ అధికారులు అనేది వాళ్ళ వృత్తి, వాళ్ళు దాదాపు ఎవరైనా వాళ్ళ వృత్తిలో 30-40 సంవత్సరాలు అధికారులుగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్లు ఆడుకుంటూ పనిచేస్తే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అధికారులు తప్పకుండా ఆలోచన చేయాలి. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా ప్రభుత్వానికి తలగ్గకుండా ఏదైతే న్యాయం ఉందో తప్పకుండా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా జైల్లో పెట్టే శిక్షించాలి. కానీ ఇటువంటి చిన్న సంఘటన తీసుకొచ్చి అలా పెద్దగా చేసి అనవసరమైనటువంటి రైతులను అందరినీ కూడా ఇలా జైల్లో పెట్టడం నిజంగా కూడా దీన్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా రైతుల పక్షాన పోరాడుతుంది. ఇలా గౌరవనీయులు కేసీఆర్ గారు రైతుల కోసం ఏం చేసినారో దేశం కాదు ప్రపంచం అంతా కూడా చూస్తున్నది. మరి ఇలా రైతుల్ని కష్టపెట్టి రైతుల భూములు గుంజుకుంటే మరి వాళ్ళ గతి ఎట్లుంటుంది అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతులు వ్యవసాయమే చేస్తారు, లాభం వచ్చినా నష్టం వచ్చినా. కాబట్టి మరి అక్కడ భూమి తీసుకోవాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందరితో మాట్లాడి మెప్పించి తీసుకొని పరిశ్రమలు తీసుకురావాలి. పరిశ్రమలకు ఎవరు వద్దంటలేదు. కాబట్టి దయచేసి మళ్ళొకసారి ప్రభుత్వం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా మరి తెలంగాణ మంచి పరిపాలన అందించాలని మరి కోరుకుంటూ ఇటువంటి కేసులు పెట్టినందుకు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. ఇవాళ నరేందర్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అనేది అక్రమ అరెస్టు. తప్పకుండా దీన్ని కోర్టులో తేల్చుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే నరేందర్ రెడ్డి ఈ కేసులో పరోక్షంగా వాళ్ళని తప్పకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ కూడా భూములు ఉన్న రైతులే. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ 55 మందిని పట్టుకొచ్చింది. వాళ్ళందరికీ భూములు ఉన్న వాళ్ళే. భూమి లేని వాళ్ళు ఎవరు ఉంటారు? తప్పకుండా కార్యకర్త ఫోన్ చేసినప్పుడు మరి నాయకులు అయితే ఫోన్లో మాట్లాడాలి కదా. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన మీ డేటా ఉన్నది కేసు పెడతామంటే ఇక అందరి మీద కేసులు అయితే ఇక మాతోటి ఎవరైనా తప్పు చేసిన నాయకులు వస్తే మాట్లాడితే తప్ప. ఇదైతే 100% తప్పు. వారి పాత్ర లేదు, ఖచ్చితంగా మాట్లాడతారు, తప్పేముంది. దీన్ని పెట్టి ఈ నెపం పెట్టి వారిని అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కుట్రపూరితం. తప్పకుండా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అంటే మీరు ఆ ఫార్మా కంపెనీకి టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉందా, సానుకూలంగా ఉందా, అసలు లేదా, అసలు ఏర్పాటు చేయొద్దా? ఫార్మా కంపెనీకి అక్కడనే దాదాపు 16,000 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ సేకరించి పెట్టింది. అక్కడ పెట్టకుండా ఇక్కడ కూడా మీరు పెట్టాలనుకుంటే మీరు రైతులను ఒప్పించండి. ప్రభుత్వ భూములు లేవా, తీసుకోండి. రైతులను ఒప్పించి తీసుకోండి, ఎవరు వద్దంటలేరు. రైతులను ఒప్పించి మీరు భూమి తీసుకొని ఫార్మా కంపెనీలు పెట్టండి. దానికి ఎవరం వ్యతిరేకాన్ని వ్యవసాయమే వృత్తిగా ఉన్నటువంటి రైతుల భూములు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? కాబట్టి దాన్ని ఖండిస్తున్నాం.